వెల్కమ్ టు D6. నేను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, D6 ఎండి అండ్ డీజాక్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు చాలా ప్రముఖమైన వ్యక్తి, మొత్తానికి తెలంగాణలో కంప్లీట్గా సంచలనాలను క్రియేట్ చేస్తూ సంచలనాలు కేర్ ఆఫ్ అడ్రస్ బక్కా జెడ్సన్. 2014 నిజాం ప్లేస్ లా కేసీఆర్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ నిజాం ప్లేస్ లోకి వచ్చాడు. మనం ఏడుంటాము, మనం బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు ఇవ్వద్దో కొడుకు అనుకుంటే మనం ఈ పాట పాడతాం. మొత్తం ఈ ఏడాది పాలన మీద, ప్రజాపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? నిరుద్యోగుల అర్థనాదాలు, భూములు కోల్పోతున్న రైతుల అర్థనాదాలు, గిట్టుబాటు ధర లేక వాళ్ళ అర్థనాదాలు, ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ పెడుతుంది, కంపెనీలో పెడుతుంది, భూములు గుంజుకోవడం వాళ్ళ అర్థనాదాలు. సంవత్సరం పాటు అర్థనాదాలు కొనసాగింది. సంవత్సరం ఏడిచిన తర్వాత నవ్వు పనికి ఏం లేదు కదా, ఏడాది మార్చిన పెట్టు. వెల్కమ్ టు D6. నేను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, D6 ఎండి అండ్ డీజాక్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు చాలా ప్రముఖమైన వ్యక్తి, మొత్తానికి తెలంగాణలో కంప్లీట్గా సంచలనాలను క్రియేట్ చేస్తూ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరు? సంచలనాలు కేర్ ఆఫ్ అడ్రస్ బక్కా జెడ్సన్. తెలంగాణలో బక్కా జెడ్సన్ పేరు తెలవని దాదాపు తెలంగాణ పౌరుడు లేడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా భూమిక పోషించడమే కాకుండా అనేక అవినీతి కుంభకోణాలను నిజాయితీగా నిక్కచ్చిగా బయటపెట్టి, అది తన సొంత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా తన ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మొత్తం అవినీతి అవినీతి చర్యలన్నింటినీ బయటపెట్టి ధైర్యంగా బయటపెట్టగలిగాడు, నిరూపించగలిగాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సభ్యుడై ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటపెడుతూ రేవంత్ రెడ్డికి ముచ్చెంకలు పట్టిస్తున్న మన మిత్రులు, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ టైగర్ బక్కా జెడ్సన్ గారికి స్వాగతం అన్న. నమస్తే. మొత్తం ఈ ఏడాది పాలన మీద, ప్రజాపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సంవత్సరం పాటు నిరుద్యోగుల అర్థనాదాలు, భూములు కోల్పోతున్న రైతుల అర్థనాదాలు, గిట్టుబాటు ధర లేక వాళ్ళ అర్థనాదాలు, ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ పెడుతుంది, కంపెనీలో పెడుతుంది, భూములు గుంజుకోవడం వాళ్ళ అర్థనాదాలు, డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు వగేరా 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 కట్టించాలని చెప్పి కట్టుకున్న ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కొట్టించిన ఇండ్లు కోల్పోయిన వాళ్ళ అర్థనాదాలు. మొత్తానికి అర్థనాదాలు అన్నిటి మధ్యలో జరుగుతున్నాయి. ఏడాది మార్చడం లేకుండా అంటే అర్థనాదాలు సంవత్సరం పాటు అర్థనాదాలు కొనసాగింది. సంవత్సరం ఏడిచిన తర్వాత నవ్వు పనికి ఏం లేదు కదా, ఏడాది మార్చడం పెడతారు. అంతేనా? అంటే ఇప్పుడు ఏడాది ఉత్సవాలు కావు, ఏడాది చూసుకోవాలి, ఏడాది మార్చడం ఇది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఒకటి అన్న, ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద దగా పాలన కొనసాగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, అసలు ఏ రకమైన దగా ఉంది అన్న? ఇలా ప్రతిపక్షము ఏం విమర్శిస్తలేదు. ప్రతిపక్షము నేను లాస్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సిండికేట్ పాలన నడుస్తుందని చెప్పిన. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎత్తిగడ్డకి స్టాఫ్ కాడ ఒక రాత్రి నిద్ర చేసిండు. మొత్తం అన్ని పెద్ద పెద్ద ల్యాండ్ తీసుకొని వచ్చిన లైవ్ ఆంధ్ర టెలికాస్ట్ మీడియా తీసుకొని వచ్చి పెట్టేది. తెల్లారికి వెళ్ళి మళ్ళా ఇయాటి వరకు మన రాహుల్ గాంధీ పోయేదాకా మొఖాన పోయి కూడా చూడలేదు. నంబర్ 1. రెండవది, ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు వెళ్ళిపోతే బట్టి విక్రమార్క అనేటోడు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఆ 12 మంది ఎమ్మెల్యేల సబ్జెక్ట్ నేను తీసుకొని మాట్లాడినా, ఏ రోజు కూడా మాట్లాడలేదు. అట్లా మిషన్ భగీరథ మీద మాట్లాడలేదు వీళ్ళు. దాదాపు 45,000 కోట్లు ధరణి మీద వీళ్ళు మాట్లాడలేదు. ధరణి అసలు అది ఎట్లా నడిచింది ఏంటిది అనేది మినిమం నాలెడ్జ్ కూడా లేదు వీళ్ళకి. ధరణి అని దాన్ని కూకటి వేలతో తీసింది మనం. అంటే అప్పటికెళ్ళి ఇయాటి వరకు తెలంగాణ ఏర్పడ్డాక 2014 వెళ్ళి ఇయాటి వరకు జరుగుతుంది సిండికేట్ పార్టీస్. వీళ్ళ సబ్జెక్ట్ వీళ్ళే డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మైనం రామేశ్వరరావును
వాళ్ళను టోటల్‌గా మెగా కృష్ణారెడ్డిని, మైసూరం నాగేశ్వరరావును అప్పుడు ఆయన ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు బాగా టార్గెట్ చేశాడు కదా! మొత్తం మహేం రాజు బయట పెడుతున్నాడు కదా! మరి ఇంతవరకు అవి ఏమైనా బయటికి వచ్చినాయా? మహేం రాజు ఓకే. ఎంత భూ కబ్జా చేశాడు. ఆ! అదే మెగా కృష్ణారెడ్డి ఎంత కబ్జా చేశాడు? ఏ ఏ రకమైన అక్రమాలు చేశాడనే విషయాలేమన్నా బయటకొచ్చాయా? ఈ ప్రజాపాలనలో ఈ 1 ఇయర్ ప్రజాపాలనలో? అసలు అక్కడికి క్లోజ్ చేసి కోడంగల్ ఎట్టిపోతల పథకం వరకే ఆయనకి ఇచ్చాయి. ఆహాహా! కొత్తగా ఆ! దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఈయనకు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆ! చెరి సగం సగం అని చెప్పి కేక్ కట్ చేసినట్టు కట్ చేసి చెరి సగం ఇచ్చేసారు. ఈరోజు అదేం కాదు, చాలా ఉన్నాయి. నా దగ్గర ఒక 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడి ఈరోజు కాంప్రమైజ్ అయ్యింది. ఆ! అయితే వీళ్ళందరికీ అన్నిటిలో షేర్ హోల్డింగ్స్ ఉంటారా మీకు? ఇప్పుడు లేటెస్ట్ లగిచర్లది కదా, హ్మ్. నేను లగిచర్ల ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళ డ్రామా చెప్తా. ఎందుకంటే కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి అంటే నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, హ్మ్. మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ధోరణిలో వీళ్ళది పుచ్చుక ఉంటుంది. హుహు. ఇవాళ మీరు ఎన్ని గమనించండి, ఆ రోజు సరే కొంతమంది యాక్టివిటీస్టులు కాళేశ్వరం భూసేకరణ పైన కోర్టులో కేసు వేయించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసు ఎందుకు వేస్తలేరు వీళ్ళ తరఫున? హ్మ్. కమిషన్ అంటే వీళ్ళు అపాయింట్ చేసిన కమిషన్ చైర్మన్ పుణ్యానికి దొరికిండు, అవును. ఆ దుబ్బాక ఆయనను పట్టుకొని తిరుగుతుంది. కానీ ఒరిజినల్ గా వీళ్ళతోని వీళ్ళు కేసు ఎందుకు ఫైల్ చేపిస్తారు హైకోర్టులో? హ్మ్. ఆల్రెడీ 14,000 ఎకరాల భూమి యాచారంలో ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కున్నారు. అంతకుముందు లాక్కున్నారు. అవి ఖాళీగానే ఉన్నాయి. హ్మ్. అవి కట్టినాక మా భూముల మీదకి రా అవును. అని అనే బదులు, అది హైదరాబాద్ లాజిస్టిక్స్ ఉన్నాయి, దానికి హైదరాబాద్ దగ్గరలో ఉన్నది, హ్మ్. ఎయిర్పోర్ట్ ఉన్నాయి, రైల్వే ఉన్నది, అవన్నీ చూసుకొని ఇది నేషనల్ హైవే పైన ఉంటుంది అని పెట్టి దాని మీద మీరు పోవాలని ఎందుకు మాట్లాడతారు? బీఆర్ఎస్ లీగల్టీ అవును. ఏందంటే అన్న, ఇక్కడ ఎవరు బలిచ్చినా మేకనే బలిస్తారు, పురుగులను బలియరు. అవును. మొన్న ఎవరైతే ఆ భూముల రేట్లు ఎక్కడ పెరిగినాయి, ఆయన ఏరియాలో కంపెనీ పెట్టాలనేది కాదు, తీసుకోవాలనే ఉద్దేశం. ఇంకొకటి చెప్తాను, ఒక కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఒక మెజిస్ట్రేట్ ప్లస్ ఆయన ఎక్కడున్నాడంటే కోడంగల్ ఉన్నాడు. కోడంగల్ వికారాబాద్ కలెక్టర్గా ఈరోజు ఉన్నాడు. వికారాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కొంచెం మనం ముందుకు పోతే, ఈయన మీద దాడి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ తిరుపతి రెడ్డి ఒక 100 మందితో పోయి ఈయన పరామర్శించాడు. అంటే ఈయన దెబ్బ తాకినన్ని తిరుపతి రెడ్డి బాధపడినట్టే ఇద్దరు చాలా దగ్గరే ఉండాలి. హ్మ్. అవును. పోయి పరామర్శించినప్పుడు అప్పుడు మనం ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టుకుంటే, ఒక బీఆర్ఎస్ మండల నాయకుడు వచ్చేసి ఒక కలెక్టర్ తోని డైరెక్ట్ మాట్లాడి మనం అక్కడికి పోదాంపా హ్మ్. అనగానే కలెక్టర్ ఎంబడి తిరుపతి రెడ్డి అడగకుంటేనే అక్కడ పోయి ఉంటాడా? అవును కదా! రేవంత్ రెడ్డికి అడగకుంటేనే అక్కడ పోయి ఉంటాడా? ఆ! అంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటావు. నేను మీరు ఆలోచించండి జరిగింది. యెస్. అర్థమైంది. మళ్ళా ఈ అబ్బాయి చాలా రోజుల వరకు అబ్స్కాండింగ్ ఉంటాడు. ఉన్నాడు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అబ్స్కాండింగ్ ఉన్న ఆవిడ సినిమా యాక్టర్ తమిళనాడు ఆమెను అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వేసుకపోయారు. అవును. హ్మ్. ఇక్కడికి వెళ్ళి కనీసం ఆయన సరెండర్ దాకా వీళ్ళు పట్టుకోలే. అంతే. ఇంకో పాయింట్ ఇందులో ఇంకో ఇప్పుడు హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఒక కలెక్టర్ పైన దాడి జరుగుతుంటే పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు ముందే సమాచారం ఎందుకు వెళ్ళలేదు? అంటే తెలిసి కావాలని జరగాలనుకుంటారా, లేకుంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంకోటి ఇలా అన్న, ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంత పెద్ద సంఘటన జరిగింది. లాస్ట్లో ఒక ప్రధానమంత్రి పైన కాల్పులు జరిగిన లోకల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టరే హెచ్ఎస్ఓనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. మరి ఇక్కడ జరిగిన కేసులా నీకు సిఐ మనకు కనవాడు, ఎక్కడ ప్రెస్ మీట్లో కనవాడు, డిఎస్పీ కనవాడు, ఎస్పీ కనవాడు, డైరెక్ట్ ఐజీ సత్యనారాయణ రంగంలో దిగుతాడు. అట్లా తిరుగుతాడు. నేను అదే ఇప్పుడు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ఈయన డైరెక్ట్ ఐజీ ఎందుకు దిగుతాడు? ఐజీ అనేటోడు అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం చూస్తాడన్నా, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, అవి ప్రెస్ మీట్లో నేను మాట్లాడతా ఆయన. ఇది నాటే కమిషనర్ కదా, ఇది నాటే ఎస్పీ కదా, ఇది నాటే సిఐ కదా. అంటే సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆయన పేపర్ షోకు, న్యూస్ షోకు బాగా, కాకపోతే ఇక్కడ ఆయన ముందు ఉండద్దు, ఆయన డైరెక్షన్ ఇచ్చి సిఐ నువ్వు ఇది మాట్లాడమనాలి, ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు వస్తుందేమో అని నాకే రావాలని అందరి వెనుక ముందుకు వచ్చింది. అంటే దీని వెనుక ఇన్ని కుట్రలన్నీ ఈ రోజు దాని కలిసి ఉన్నాయన్న.
ఇంకో అతిపెద్ద కుట్ర ఏంటంటే 2014 ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి తెలియదు. ఈరోజు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు అభివృద్ధి అంటే పథకాలు కట్ అయిపోతే అభివృద్ధి అని. ఇవాళ నేను కొన్ని న్యూస్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. మా కేసీఆర్ నాకు 2500 ఇచ్చేది, మా కేసీఆర్ నాకు తాగుడు పైసలు ఇచ్చేది, నా కేసీఆర్ నాకు రైతు బంధు వేసేది. రైతు బంధు అనేది బిచ్చం, అదే గిట్టుబాటు రదనే హక్కు. గిట్టుబాటు రద నేను పండించిన పొలానికి పంటకు నాకు హక్కు. అయితే వీళ్ళు హక్కు ఏది, వీళ్ళు బిచ్చం వేస్తారు. ఆ బిచ్చాన్ని మనం సఫలు కొడతాం అన్న. ఈరోజు ఫ్రీగా నా కష్టం లేనిది నాకు వచ్చింది ప్రతిదీ బిచ్చమే, నువ్వు ఒప్పుకో. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ వీళ్ళు ఫ్రంట్ లైన్కి వచ్చి ఈరోజు వీళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతాలు అవుతున్న వర్గాలకు ఎక్కడికి వెళ్ళైతే వాళ్ళకి ధనం ఉత్పత్తి అవుతుందో ఆ భూములను గుంజుకుంటారు. విలువైన భూములను గుంజుకునే పని ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేస్తారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నా స్టాటిస్టిక్స్ ప్రకారము 150,000 కుటుంబాలను ఈరోజు మళ్ళీ బిలో పావర్టీ లైన్ నూకింది. అబవ్ పావర్టీ లైన్లకు వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. నా ఇంకా నిలబడుతున్నాను చెప్తుంటే అబవ్ పావర్టీ లైన్లకు వెళ్ళిపోయేటోళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి. సంవత్సరానికి 3 పంటలు, ఇంటి ముందు కారు వచ్చింది, మీరు కన్ను కొట్టినాయి. ఎందుకని వాడు అదేనా ఇది ఎవరికి తెలియని కుట్రకొని అంటే ఎక్కడైతే భూములు రేట్లు పెంచుతుంది. యాచారంలో 14,000 ఎకరాలు తీసుకున్నానా రుచానా కొడుకు లేదు తీసుకొని నువ్వు కంపెనీ పెట్టలే. మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఎందుకు తీసుకున్నావు? హైదరాబాద్ కట్టేసాను. ఎందుకంటే అది ఎకరం వచ్చి 5 లక్షలకి వెళ్ళి 25 లక్షల కోట్లు కాబట్టి అక్కడ అవన్నీ ఎస్సీ ఎస్టీలే. వీడు కోటీశ్వర్గా అవుతాడు. వీడు డబల్ బెడ్రూమ్లు ఉండాలి, 4,000 పింఛన్ అడగాలి, రైతు బంధు అడగాలి, దళిత బంధువు అడగాలి, తెల్లాలేసి నా మీటింగ్లకు 500 ఇస్తే నా మీటింగ్ రావాలి, కోటడు తాగాలి, బిర్యానీ తినాలి, వీళ్ళు బతుకంతా వీడు ఇట్నే ఉండాలి. అంటే వీడు లేస్తున్నా కొద్ది వీళ్ళు తొక్కాలి. ఎంత పెద్ద కుట్ర ఇది. నేను చెప్తున్నా కదా మరి ఇది ప్రజాపాలన ఎట్లయితే దగాపాలన అయితే 2014 కొనసాగుతున్న పాలన అప్పటి అదే 2014 ఈరోజు సరే మేధావులు మీరు మర్చిపోయింది కావచ్చు. ఒక డిబేట్ మనం పెట్టినాం వరంగల్, ఒక డిబేట్ నా దగ్గర ఫొటోస్ ఇవాళ కూడా ఉంది. ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత బహుజనుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే నేను ఆ రోజు ఈ సబ్జెక్ట్ చెప్పిన. ఇది ఇది మధ్యలో ఒక దగ్గరనే కట్ అయింది కానీ ఆ పాలన కొనసాగుతుంది. ఎక్కడ కట్ అయిందంటే మనకు రజాకార్ అంటే నిజాం సర్కార్ ఉన్నంత వరకు నిజాము పక్కన కేసీఆర్, ఒక పక్కన రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి పాలన చేసేవారు. అప్పుడు నాందేడు, గుల్బర్గా ఇవన్నీ కూడా ఆయన కింద ఉంటాయి. అయితే ఈ నిజాం సర్కారు ఈ పక్కన వీళ్ళిద్దరు ఏం చేసినంటే పక్కన ఉన్న నిజాం ఒరిజినల్ గా నిజాం ఇస్ ఎ హీరో. ఎట్లా అంటే ఆయన విద్యకు వైద్యకు పెత్తనం ఎవరైతే పెద్దపీట వేస్తారో వాడు హీరో అన్న. ఎక్కడైనా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు, నిజాం కాలేజీ కట్టించాడు, నీమ్స్ హాస్పిటల్ కట్టించాడు, క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాడు, ఓకేనా, పిల్లల హాస్పిటల్ కట్టించాడు. ఇదా వైద్యానికి విద్యాలయాలు ఈ రెండింటికి పెద్దపీట. రైల్వే తెచ్చింది, ఆర్టీసీ తెచ్చింది. మరి రజాకర్ పాలన ఎట్లయితే నా ఇంటికి వచ్చి బతుకమ్మలు ఆడించింది ఇవన్నీ చెప్తారు కదా. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ కింద ఉన్న సైన్యాన్ని మేనేజ్ చేసేది అన్నట్టు. లంపెన్ బ్యాచ్ ఉంటే కదా ప్రతి దగ్గర, ఆ లంపెన్ బ్యాచ్ తో వీళ్ళు సోపర్ చేపించి పలానా చాకలైదమ్మ మన వాడది ఆమెను ఇచ్చేయాలి, పలానా పోషేయ మన వాడది ఇచ్చేయాలని వీళ్ళు లిస్ట్ ఇచ్చి దాడి చేపించే ఈ బ్యాచ్. ఆ రోజుకి ఈ రోజు వరకు ఇది కొనసాగుతుంది. ధరలు ఎవరి భూమి గుంజుకోవాలి, ఇప్పుడు ఫార్మా కంపెనీ కోసం ఎవరి భూములు గుంజుకోవాలి, వీడు ఎట్లా పెరుగుతుంది అంటే ఒక కుట్ర కొనగిది. ఈ రోజు ఏం మారిందంటే 2014 వెళ్ళి నిజాం ప్లేస్ లా కేసీఆర్ వచ్చిండు, అసదు నిజాం ప్లేస్ లో పక్కకి జరిగిండు, అసద్ ఉన్నాడు, నీకు రేవంత్ రెడ్డి ఉండు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ నిజాం ప్లేస్ లోకి వచ్చిండు, ఈయన అక్కడికి వచ్చిండు, అసద్ ఆన్నే ఉన్నాడు. రేపు కొన్ని రోజులు అయినాక అసద్ ఓట్ బ్యాంక్ పెరిగినాక మళ్ళీ అసద్ అక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు. మనం ఏడుంటాము, మనం బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు ఏమవుతో కొడుకు అనుకుంటే మనం పాట పాడుకుంటాం, పాడుకుంటే తిరుగుతాం. అంటే మనం ఎప్పుడు మోసపోతూనే ఉండాలి, మోసపడుతూనే ఉండాలి అన్నట్టుగా. అందుకనా నేను బహుజనులంతా కూడా మోసం అంతే 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 100%. అన్న ఇంకోటి మనం ఈరోజు ఇంకొక పెద్ద కుట్ర ఒకటి తెరలేపారు. ఈరోజు ఇది సామాజిక తెలంగాణ, రేపు ఎస్సీలు మాదిగలు వీళ్ళంతా ఒకటే,
వీళ్ళతోని అంటే ఇది మనం ముడి సరుకు అనుకుంటాం. మనం ముడి సరుకుని ఈరోజు విభజించి వాళ్ళు ఉత్పత్తులు చేసుకుంటారు మనతోని. ఓటు ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి, వాళ్ళ అరాచకం ఇవన్నీ చేసుకుంటారు. ఈరోజు మెల్లమెల్ల ఈ సామాజిక తెలంగాణ ఎట్లయితే అంటే ఒక నేరాల సంఘటన జరిగిందనుకో మళ్ళీ ఒక్కొక్కరు జుడాయిస్తూ అంటారు మీటింగ్లు అయితే. కాబట్టి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి ఒక కమిషన్ వేసారు. మళ్ళీ కండువాలు తీసినాం, కండువాలు దొరుకున్నాం, మళ్ళీ డైరీలు దొరుకున్నాం, నల్ల కండువాలు వేసినాం, ఇక పోతున్నాం. నేను మాది కొన్ని నాకు అన్యాయం జరిగింది అన్నా. ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు మనల్ని నేనేమన్నా మన మాలసోదరు నాకు డైరెక్ట్ కలిసింది బీఆర్కే పవన్ల మిత్రుడు కలిస్తే అన్న ఎటు వచ్చింది అన్న అంటే నేనేమో కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయేసి వస్తున్నా. ఏది అమృత్ స్కామ్ పైన పోయి వస్తుంటే వీళ్ళేమో ఏమి చేసిన నేను చెప్పిన మీరు ఏం మాట్లాడారు నాకు తెలుసు, మాదిగా సోదరు మాకు అన్యాయం చేసిండ్రు, మేము మాలో మాకు అన్యాయం చేసిన. అరే అయ్యా మనకి కావాల్సింది అది అయ్యా, మీరు దీని చుట్టే తిరగాలి అన్నయ్య. దురదృష్టం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఉద్దేశంతో నియోజకవర్గాలు ఎస్సీలు పెట్టిందన్న. నువ్వు ఒకసారి 2 సార్లు పోటీ చేయాలి, 3వసారి నువ్వు జనరల్ సీట్కి పోవాలి. ఆడే వెంకట సాయం పోటీ చేసే, వెంకట సాయం కొడుకు పోటీ చేసే, వెంకట సాయం మనవాడు పోటీ చేసే. 3 తరాలు ఎస్సీలు వచ్చినా కానీ ఏం ప్రేమ ఉన్నట్టనా? నువ్వు మాల సోదరికి అన్యాయం ఇంకో మాలకాడ అడ్జస్ట్ అయ్యేటోడు కదా, వస్తారు కదా. ఈరోజు శత్రులు ఎవరైనా ఇట్లా నువ్వు ప్రతి నియోజకవర్గంలో ఒక్కడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ బిడ్డ అన్న ఒక్కసారి వచ్చినాక ఇంకొకరికి అవకాశాలు ఇవ్వాలి అని నేను చెప్తున్నా. వాళ్ళ ట్రాక్లలో ఇట్లా ఉండి లీడర్షిప్ పెరగకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన పేరు డిప్యూటీ సీఎం పేరు ఆయన వాళ్ళ అన్న తమ్ముడా ఆయన ఎంపీ మల్లారావి ఆ ఫ్యామిలీ అటు ఆయన ఫ్యామిలీ ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఏం పేరు ఆయన పేరు దామోదర ఆయన ఇట్లా కొన్ని ఫ్యామిలీసే పరిమితం అవుతున్నాయి రిజర్వేషన్లు, వాళ్ళకి మాత్రమే చెందుతున్నాయి. అయితే వాళ్ళకే ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు ఇంకా ఎక్కువ పెరగద్దు అన్నట్టు రాజకీయంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న వెంకటస్వామి అనేటోడు తెలంగాణ టాటా, వెంకటస్వామి కొడుకు పెద్ద ఖాన్ ఆయన జనరల్ సీట్లో పోయి ఒక 50-100 కోట్లు నిలబడి దమ్ముంది. ఆయన నిలబడితే ఇక్కడ ఇంకొకడు వస్తాడు, ఇక్కడ ఎస్సీ లీడర్షిప్ పెరిగేది. ఇట్లా పెరగకుండా వీళ్ళు మేము ఇక్కడనే వేసుకుని అలానే మొగ్గు వేసుకుంటే అక్కడనే ఆట ఆడు, వీళ్ళు ఇక్కడనే ఈ వైపు వరకు తక్కువ లీడర్షిప్ ఉన్నది. ఇప్పుడు మల్లోళ్ళు మీరు అన్నట్టు దామన్న ప్లస్ వీళ్ళు తప్ప వేరే వాళ్ళు అట్లా గెస్ట్ అపియరెన్స్ వచ్చిపోతారు. ఏది ఐటమ్ సాంగ్ లెక్క మళ్ళీ కనవాడరు 2 ఏళ్ళ 3 ఏళ్ళు అలా ఎందుకంటే తక్కినది పెరగకుంటే అక్కడికే ఆపుతారు. అంటే ఈ కుట్రలా ఇదంతా పెద్ద కుట్ర అన్న. అంటే వీళ్ళే ఉండాలి, వీళ్ళే చేయాలి, ఇది పెరిగితే ముఖ్యమంత్రి అడిగే స్థాయికి వస్తారు అన్న. ఇప్పుడు రేపు ఒక 30 మంది 40 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఇట్లా పెరుగుకుంటే ఈ రోజు వెంకటస్వామి తలుచుకుంటే 20-30 మంది ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు వాళ్ళు అట్లా అయితే ఇవాళ నీకు సీట్ వచ్చేది కదా. అంతే కదా. అదే ఇవాళ మా పొద్దు మాపు 2% ఉన్నారు, ఎన్ని రోజులు మాట్లాడతారని పాట. ఈవెన్ ఒక విషయం అంటున్నా, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారంగా వర్గీకరణ చేస్తాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. దానికి మళ్ళీ కమిషన్లతో ఏమైనా ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేయొచ్చు కదా. 11 లెక్కల కమిషన్ ఎందుకు వేసారు? అంతేనా? కమిషన్ వేసేదే దివాళా పైన అట్లా మన అన్న. నేను ఎప్పుడు నన్ను సస్పెండ్ చేసేటప్పుడు నువ్వు దళితుని కాబట్టి నేను అస్సలనా నేను జనరల్ ఫైటే చేస్తా. ఇంకోటి నేసే సబ్జెక్ట్ లో కూడా నేను కొట్టాలా, నేను స్పందిస్తా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే అన్నట్టు, వాళ్ళు కావాల్సింది అదే, దాని చుట్టే మనం వాడాలని చెప్పేసి వీళ్ళు చూస్తారు. కాబట్టి ఈ కుట్రలు అంటే పేదరికం. దక్షిణాది ఉద్యమాన్ని నేను తీసుకున్నా, నేను మాలమాది పంచాయతీ తీసుకోలేదు, నేను దక్షిణాది ఉద్యమాన్ని కూడా తీసుకోవడానికి కారణం ఇది. అదే ఎందుకు మనం మాలమాదికి పరిమితం కావాలి, ఎందుకు మనం జాతీయ స్థాయి లీడర్లు అని ప్రపంచం మీద అంబేద్కర్ లాగా మొత్తం నేను కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు చెప్పేసిన, నేను పోయి పరిశోధన పత్రాలు ప్రపంచంలో ఉన్నతమైన విశ్వవిద్యాలయాలు ఇచ్చేది. నేను ఇంకా మాలమాది గారు అక్కడికి ఎందుకు పరిమితం కావాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మనం దేశ రాజకీయాలు ఎందుకు అది చేయకూడదు అన్న. ఇంకోటి మొన్న నేను ఒక లిఫ్ట్ ఎక్కిన సెక్రటరీ మా మిత్రుడు ఒక ఆయన జేబీ మనుట్లా నేను ఇది జేబీ మన్ అనగానే నేను ఎవరన్నా అర్థం చేసుకున్నా, ఎస్సీఓ ఎస్టీఓ అని అర్థం చేసుకున్నా. నేను చెప్పిన బ్రదర్ ఇంకోసారి మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఆయన పేరు వృధాగా ఉచ్చరించద్దు అని చెప్పిన. ఎందుకు ఉచ్చరించద్దు అంటే ఆయన నువ్వు అన్నావు కదా
ఈరోజు ఈ సొసైటీ ఎట్లా చిత్రీకరించింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ మనిషి కాన్స్టిట్యున్సీ వీళ్ళ కోసం చేసింది అన్నట్టున్నది. కానీ నరేంద్ర మోడీ కూడా అదే కాన్స్టిట్యున్సీ మీదనే కాన్స్టిట్యూషన్ మీదనే ప్రమాణం చేసి ఈరోజు ప్రధానమంత్రి అయ్యిండు. ఇందిరాగాంధీ గారు అయ్యిండ్రు. అదే రాష్ట్రం ఏర్పడ్డది. అయినాక మీరు ఇంకా అక్కడికే ఎందుకు ఉంటారు? అది అందరితో అనిపించదంటే నువ్వు నాతో అనద్దు, నువ్వు ఎవరితో అనాలి? ఎవరైతే ఇది మీది అని అంటుండ్రో వాళ్ళతో నువ్వు చేయనాలి. అది కరెక్ట్. మనం అనుకుంటే వీళ్ళకి ఏం కదా అని నేను ఒక 10 నిమిషాలు ఆయనకు మొత్తం చెప్పిన. అంటే ఇవి కొన్నిట్లలో మనం అప్డేటెడ్ గా పోవాల్సిన పరిస్థితి అన్న లేకుంటే మన ఫైట్ దాని చుట్టే తిరుగుతుంది. ఈ రోజు పేదరికాన్ని కూడా లగిచర్లలో ఈ రోజు కొత్తగా భూములు గుంజుకున్నాను 1300 ఎకరాలు. అంటే దానిపైన ఆ సబ్జెక్ట్ పైన అది లాస్ట్కి ఎట్లా తీసుకొచ్చినట్టే ఒక ఎస్టీలా దాన్ని తీసుకొచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ ఏం చేశారు? ఈ కుట్రలో చూడండి, బీఆర్ఎస్ ఎస్టీ కమిషన్ తీసుకొని వచ్చారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దగ్గర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వీళ్ళని తీసుకుపోయారు. అదే వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు తీసుకుపోవాలి? వీళ్ళ మీద నువ్వు హైకోర్టులో నువ్వు కేసు ఎందుకు వేయద్దు? వీళ్ళది ఏంటంటే నువ్వు నీ చుట్టే నీ మనుషులు నీ కోసం వేసింది, నువ్వు ఇక్కడనే ఏముండదు, ఏం చేయలేరు. దీన్ని ఏంటంటే వాళ్ళ పైన ఒకరినొకరు దుమ్మెత్తుకపోసాడు. వీళ్ళ భూమి గుంజుకోకుండా వాళ్ళు ఆపే పరిస్థితి వాళ్ళ దగ్గర లేరు. అంటే నేను ఇక్కడ సిండికేట్ పాలిటిక్స్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా కలిసి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు కలిసి ప్రతి దాంట్లో అవసరం అట్లా ఈ ముగ్గురు కనబడతాయి. ఇక దీని పక్కన తోగగానే ఉంటాడు. ఆ తోగగానే కొత్త కొద్ది కోదాగాడు ఉంటాడు. ఇంకోటి వాడు మర్యాద అని తీర్మానం మళ్ళీ ఉంటాడు. సిపిఐ ఉంటాడు. సిపిఐ నిన్నైతే మొత్తం నిన్ను ముత్తైదు లెక్క కూర్చుంటారు. సిపిఐ సీఎం కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. ఎప్పుడన్నా నేను రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి, ఎన్టీ రామారావు గాని ఎవ్వరు కూడా కమ్యూనిస్టుల ముందు కాలు మీద కాలేసుకొని ఎవ్వరిని చూడలేదు. ఈ లంపెన్ చీఫ్ మినిస్టర్ నిన్న వీళ్ళు మొత్తం ఈ ముత్తైదు వరుస కూర్చుంది. ఇక్కడ సిపిఐ ముత్తైదు లెక్కనే కూర్చుంది. ఇప్పుడు ఎట్లా కూర్చున్నా నన్ను ఎట్లా కూర్చొని చూడలే నేను. కమ్యూనిస్టు ఆయన కాలు మీద కాలేసుకుంటా. ఆయనకు తెలుగు సక్క రాదు, ఇంగ్లీష్ సక్క రాదు, హిందీ సక్క రాదు, చూసి చదవరాదు, చూసి రాయరాదు. అసంటోడు కాలు మీద కాలేసుకొని వీళ్ళ దగ్గర మాట్లాడే పరిస్థితి వస్తే వీళ్ళు కమ్యూనిస్టులు చాలా ఎంత స్వార్థపరులు కానీ ఎంత ఉద్యమాన్ని అమ్మకానికి పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళ పుస్తకాలు బాగా చదువుతారు. గంటల స్పీచ్లు ఇస్తారు. ఎవరు లేకుండా మైక్ పెట్టుకుని వాళ్ళు ఒక్కరైనా స్పీచ్ ఇస్తారు. వాళ్ళకి అది అలవాటు స్పీచ్లు రాసుడు, పేపర్లు ఇచ్చుడు, న్యూస్ పేపర్లు ఇచ్చుడు, కావాలని బాణ పడకుండా చైనాలో వాన పడితే ఇలా గొడుగు పట్టుకొని తిరుగుడు, ఏదో ట్యూబ్ లైట్ వేసి ఉన్న దీపం పెట్టుకుని చదువుడు, ఇవి కావాలని కొన్ని వేషాలు చేస్తారు. ఇవి ఉన్నాయి టాటిక్స్. అసలు వాళ్ళు అట్లా కూర్చుంటే వెళ్ళలేరు. అదే కోదరా దొంగ ఇంకోడు అలా మేఘా కృష్ణారెడ్డి అంటే దొంగ అని ఒక మాట అనమాట దమ్ముంటే ఒక్క మాట మేఘా కృష్ణారెడ్డి ఆయనను కానీ తీర్మానం మల్లయ్యని కానీ ఒక్క మాట మేఘా కృష్ణారెడ్డి అనుమానం ఎవరు సంచులాలు తెచ్చుకున్నారు. అయితే సంచి చేయడానికి ఎంబడి పోయడానికి పైసలు వద్దామని ఇయ్యదు. వాళ్ళు టామ్ చేసి ఇది ఈ కథ. అయితే ఇక్కడ ఈ అందరి సిండికేట్ కలిసిన ఒక దోపిడీలో అందరి పాత్ర ఉంటుంది. ప్రొఫెసర్ గాలి వినోద్ అన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి లా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి అందరికి చాలా మందికి అడ్వైజర్గా ఉండి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళ సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాళ్ళు ముందుకు ఇంకా రావాలనే ఉద్దేశంతో ఈరోజు D6 డిజిటల్ ఛానల్ పెట్టిండు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా ఇది నిస్వార్థంగా సంపాదన కోసం కాదు. సంపాదన కోసం అయితే అన్న జాబ్ కంటిన్యూ చేసేవాడు, కానీ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో వారధిగా ఒక ఛానల్ అనేది ఉండాలి. స్వార్థపూరితమైన మీడియా రంగంలో నడుస్తున్న కాలంలో ఇప్పుడు నిజంగా ప్రజల పక్షాన ఉండాల్సిన ఛానల్ కావాలి. కాబట్టి D6 ఛానల్ అందరూ ఛానల్లో బాగా ఒక ఛానల్ అన్న కూడా పెట్టిండు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి, మీరు షేర్ చేసుకోండి, అలా బెల్ కూడా ఉంటుంది, అది కూడా మీరు నొక్కండి, మీరు కామెంట్స్ లైక్స్ కొట్టండి. ఈ ఛానల్ని మనం పెంచుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. తెలంగాణ ప్రశ్నించే గొంతుగా జడ్సన్ గారు D6 తరఫున తప్పకుండా నిరంతరము వారు మాట్లాడుతూనే ఉంటారు, మేము ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.